కాలుష్యం ఇప్పుడు ఢిల్లీని వణికిస్తోంది. ధూళి మేఘాలు రాజధాని నగరాన్ని కమ్మేస్తున్నాయి. ముక్కుపుటలు అదిరే కాలుష్యం కారణంగా ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. కాలుష్యంతో శ్వాసకోశ ఊపిరితిత్తుల వ్యాధులే కాదు, కొన్నిసార్లు గుండెపోటు కూడా సంభవించవచ్చు. కాలుష్యంతో మనిషి ఆరోగ్యమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ధ్వంసమైపోతోంది. పొల్యూషన్ కారణంగా భారత్ కు ఏడా 7,91,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇది భారత జీడీపీలో 2% అన్నమాట. భారత్ లో వాయు కాలుష్యం, వాతావరణ మార్పులతో 2030 నాటికి జీడీపీలో 4% భారత్ నష్టపోతుందని అంచనా వేస్తోంది. ఈ లెక్కలు చూస్తుంటే వాయు కాలుష్యానికి దేశ ఆర్థిక వ్యవస్థకు లింక్ ఏంటి అన్న సందేహం వస్తోంది కదూ. ఆ లింక్ ఏంటో ఈ కథనంలో చూసేద్దాం. అభివృద్ధిని కాలుష్యం కాటేస్తోందా? ఢిల్లీ కాలుష్యంతో ఎలాంటి నష్టం వాటిల్లనుంది? కాలుష్యంతో భారత్ ఏటా 1,00,000 కోట్లు నష్టపోతుందా? భూగ్రహంపైనే అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు భారీ కాలుష్యమున్న దేశాల్లో 8వ స్థానంలో ఉంది. శీతాకాలం వచ్చిందంటే భారత్లోని చాలా ప్రాంతాల్లో గాల్లో చలితో పాటు శ్వాసకోశ ఇబ్బందులు కూడా వస్తాయి. ధూళి మేఘాలు కమ్ముకోవడంతో పాటు కాలుష్యం అధికమవుతుంది. దీంతో గత్యంతరం లేక స్కూళ్లు, ఫ్యాక్టరీలను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. శీతాకాలం వచ్చిందంటే రాజధాని ఢిల్లీ మరింత ఘోరంగా మారుతుంది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యమున్న 3వ నగరంగా ఢిల్లీ పేరుంది. పాకిస్తాన్లోని లాహోర్, చైనాలోని హుటాన్ తర్వాత ఢిల్లీ నిలుస్తోంది. ఈ కాలుష్యం గాలిలో దుమ్ము మానవ శరీరాన్ని తీవ్ర ప్రభావితం చేస్తుంది. జీవితకాలాన్ని తగ్గిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. కొన్నిసార్లు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఆరోగ్యంపై కాలుష్యం ఎలా ప్రభావం చూపుతుందో తెలుసు. కానీ దేశ అభివృద్ధిపైన కూడా ఈ కాలుష్యం దారుణమైన ప్రభావాన్ని చూపుతోంది. బ్రాండ్ ఇండియాకు కాలుష్యం గండి కొడుతోంది. అసలు కాలుష్యానికి, అభివృద్ధికి లింక్ ఏంటి అన్న సందేహం చాలా మందికి కలుగుతుంది. కాలుష్యం దేశ అభివృద్ధికి ఎలా బ్రేక్ వేస్తుందో చూద్దాం. 2015 నాటి ఓ నివేదికను చూడండి. ఆ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలో భారీగా కాలుష్య మేఘాలు కమ్మేశాయి. అప్పటి అమెరికా మీడియాలో వచ్చిన హెడ్లైన్స్ మనం చూడాల్సిందే. మిస్టర్ ప్రెసిడెంట్, కాలుష్య మేఘాలు మీ జీవితంలో 6 గంటలను బలిగొంటాయి అన్న కథనాలు భారీగా వచ్చాయి. ఒబామాతో పాటు ఆయన భార్య కూడా ఢిల్లీకి వచ్చారు. కాలుష్యానికి భయపడే ఆమె బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కేవలం రోజంతా బస చేసిన హోటల్లోనే గడిపింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామా. ఇది భారత్, అమెరికాకు మధ్య సంబంధాలకు కీలక ఘట్టం. అయితే అమెరికా మీడియాలో దీని గురించి కాకుండా కాలుష్యం, గాలి నాణ్యతపైనే కథనాలొచ్చాయి. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచ కప్లోనూ అదే జరుగుతోంది. ఈ టోర్నీ భారత్కు కలిసొచ్చే అవకాశం ఉంది. టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. కానీ క్రికెట్ ప్రపంచ కప్ను కాలుష్యం కప్పేస్తోంది. ఢిల్లీలో భారీ కాలుష్యం మధ్య శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు మ్యాచ్ను ఆడాయి. వాయు కాలుష్యం భారత్లోని ప్రపంచ కప్ ఆనందంపై నీళ్లు పోస్తోంది. దీన్ని యాదృచ్ఛికంగా జరిగిందని కొట్టేయొద్దు. ఈ కాలుష్యాన్ని పెట్టుబడిదారులు కూడా చూస్తున్నారు. కాలుష్య కథనాలను కార్పొరేట్ నాయకులు చదువుతున్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి ఆలోచనల్ని ఈ కాలుష్యం ప్రభావితం చేస్తుంది. భారత్ జీడీపీలోని 50% బాహ్య రంగాల నుంచే వస్తోంది. అంటే నిర్మాణ, వ్యవసాయ రంగాలన్నమాట. యూరోప్లో బాహ్య రంగాల వాటా కేవలం 25% మాత్రమే. కానీ మన దేశంలో అలా కాదు. కానీ బాడ్ ఎయిర్ ఈ బాహ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కాలుష్యం కారణంగా పరిశ్రమలు మూతపడతాయి. కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. ఉత్పాదకత పడిపోతుంది. ఫలితంగా భారత జీడీపీపై ప్రభావం పడుతుంది. ఎంత ప్రభావం పడుతుంది అంటే, ఒక అధ్యయనం ప్రకారం ఏటా $9,500 కోట్ల మేర భారత్ నష్టపోతోంది. మన కరెన్సీలో చెప్పాలంటే 7,91,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందన్నమాట. అంటే జీడీపీలో 2.5% నష్టం కలుగుతోంది. ప్రపంచ బ్యాంకు కూడా కాలుష్యంతో కలిగే నష్టాన్ని అంచనా వేసింది. 2030 నాటికి భారత జీడీపీలో 4.5% నష్టం వాటిల్లే ముప్పు ఉందని తెలిపింది. అయితే ఇది కేవలం వాయు కాలుష్యంతోనే కాదు, వాతావరణ మార్పులను కూడా ప్రపంచ బ్యాంకు జోడించింది. అయితే ఇక్కడ పాయింట్ సింపుల్. వాయు కాలుష్యం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. పెట్టుబడిదారుల్ని బయటపెట్టొచ్చు. చైనా పరిస్థితిని చూడండి. చైనాలోని పెట్టుబడులకు, గాలి నాణ్యతకు మధ్య సంబంధం ఉన్నట్టు అనేక అధ్యయనాలు వివరిస్తున్నాయి. చైనాలోని 230 నగరాల్లో కాలుష్యంతో 2,000 కంటే ఎక్కువ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే చైనాలో దీనికి ఎలాంటి పరిష్కారాలను కనుక్కున్నారు? కాలుష్యం ఎక్కువయ్యే కొద్దీ పెట్టుబడులు తగ్గిపోతాయని స్పష్టమైంది. దాదాపు 7 నుంచి 8% పెట్టుబడులు చైనాలో తగ్గిపోయాయి.
అలాగే టూరిజం పైన తీవ్ర ప్రభావం పడింది. భారత్లో అతిపెద్ద ఆకర్షణీయ పర్యాటక కట్టడం తాజ్ మహల్. ఇప్పుడు తాజ్ మహల్ ని చూస్తే పూర్తిగా కాలుష్య మేఘాలు కమ్మేశాయి. ఆరోగ్యానికి ప్రమాదమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ గ్లోబల్ స్పాట్లైట్ గా భారత్ మారుతున్న తరుణంలో కాలుష్యం ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తోంది. సెప్టెంబర్లో G20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఒకవేళ G20 సదస్సు ఈ నెలలోనో డిసెంబర్లోనో జరిగి ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. మీడియాలో వచ్చే కథనాలు ఘోరంగా ఉండేవి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కార్మికులకు, పరిశ్రమలకు కావలసిన అన్ని పన్ను రాయితీలను ఇవ్వొచ్చు, సబ్సిడీలను ఇవ్వొచ్చు. కానీ అవి మాత్రమే సరిపోవు. దేశంలో పనిచేసేందుకు అవసరమైన వాతావరణం కూడా ఉండాలి. దేశ రాజధాని సరిహద్దుల్లో నివసించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గత వారం 500కు చేరుకుంది. నిజానికి గాలి నాణ్యత అనేది 0 నుంచి 50 మధ్యలో ఉండాలి. కానీ ఢిల్లీలో మాత్రం 500 వద్ద ఉంది. ఈ కాలుష్యమే రాజధాని నగరానికి చీకటి పేరును తెస్తున్నాయి. ఢిల్లీని గ్యాస్ ఛాంబర్ గా మార్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కాలుష్య సమస్యను ఎలా ఎదుర్కోవాలి అంటే ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు మొదట దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కాలుష్యం ఉంటుందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కాలుష్యం పౌరులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆర్థిక అభివృద్ధిని నిరోధిస్తోంది. పెట్టుబడిదారుల్ని దూరం చేస్తుంది. బ్రాండ్ ఇండియాను మసకబారుస్తుంది. పాలకులు ఈ విషయాన్ని గుర్తించాలి. సమస్య పరిష్కారం దిశగా అడుగులెయ్యాలి. కానీ నాయకులు మాత్రం ప్రసంగాలకే పరిమితమవుతున్నారు. తాజాగా కాలుష్యం కారణంగా ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్లోని ఉన్నత పాఠశాలలు మూతపడ్డాయి. మరో 6 రోజుల పాటు వాతావరణం మరింత అధ్వాన్న స్థాయికి పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాలుష్యం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. కాలుష్యం స్థాయి మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.